భగవంతుని యొక్క సృష్టి లోపల ఎంత చిత్ర విచిత్రములుగా ఉంటున్నవి. God's creation is mysterious. భాగవతంలో కూడా చెప్పారు, చిత్రమ్ములు త్రైలోక్య పవిత్రమ్ములు మునిజలాల విత్తమ్ములు తన్మిత్రమ్ములు ముని జన వన పౌత్రమ్ములు విష్ణుదేవు చారిత్రమ్ములు అన్నారు. అతని యొక్క చరిత్రములు చాలా విచిత్రమైనటువంటివి. చక్కని ఉదాహరణము, The mystery of God is wonderful. ఈ కన్ను చూస్తే హాఫ్ ఇంచ్ కూడా లేదు. The eye is just half inch in its size. ఇంత హాఫ్ ఇంచ్ ఉండినటువంటి ఒక నేత్రము కోటాంతర మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలంతా చూస్తుండాలి. Eye less than the size of half an inch ఒక్కొక్క can watch నక్షత్రం the యొక్క ప్రమాణం star. ఎంత గొప్పదో తెలుసుకోవడానికి వీలు కాదు. And it's not possible to decide the magnitude in ఇంత the గొప్ప size. నక్షత్రాన్ని చిన్నదిగా కూడా చూస్తుండాలి ఈ కన్ను. Very big stars are even watched by this గొప్ప tiny హిమాలయ eye. పర్వతములు కూడాను ఈ ఒక్క చిన్న కన్నే చూడగలుగుతూ ఉంటుండాలి. Gigantic Himalayan mountains are watched by ఎంత small శక్తి eye. ఉంటున్నది ఈ నేత్రములో. What power the eye has. కనుక ఇలాంటి పవిత్రమైన నేత్రమును నీ దృష్టి కోసం ఇచ్చినటువంటిదే. And this eye is given for your vision. పురందర్ దాస్ చెప్పాడు, Purandardas said, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా Purandardas said, కన్నులేలరా కంటి చూపులేలరా కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఈ కన్నులు భగవంతుడు చూడనటువంటి కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి? what is the fun of having eyes that don't watch the beautiful form of God? ఇంతే కాదు, సూరదాస్ కూడా చెప్పాడు, Surdas also said, నా కన్నులు పోయినాయి I lost my vision, కానీ నేను కన్నుల నిమిత్తమే నేను బాధపడటం లేదు. but I'm not feeling sad for my blindness. కన్నుండి దృష్టులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేలరైరి. Though people కన్నులు ఉన్నాయి అందరికీ, కానీ అందరూ నీ రూపు చూస్తున్నారా? all have eyes, do they see the beautiful form of God? చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నెరరైరి. All have ears, but they remain deaf. They're not able to hear the melodious music of God. ఊరి వారి శుద్ధులంటే ఎక్కడ చూసినా కానీ ఊరి వారి శుద్ధులంటే రెండు చెవులు నిక్కబుడుచుకుని పెడుతుంటాయి. They are prepared to listen to all the gossip and the vain talk అందుకోసం going ఒక around. బుద్ధి చెప్తూ వచ్చాడు. Therefore that lesson is taught here. పొద్దుగోక బుద్ధి వారి ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుతురే కైకడు సిద్ధతోడ ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేళ వద్దికగా నుండరేలవో చెవులా. Oh ears, you are prepared to listen to the vain gossip, all the rumor and the scandal around. Why don't you concentrate to listen to the leelas of చేయాలంటే God? ఒక చోటు బయట వెళ్ళిపోతుంటాయి. There is a matter ఊరి వారి శుద్ధులు వినాలంటే రెండు చెవులు మంచి కాన్సన్ట్రేట్ చేస్తాయి. to listen to the all scandals. There's perfect unity, harmony between the 2 ears. But it's a matter of divinity, different way. కనుకనే దైవ చింతన చేయడానికి రెండు చెవులు కూడా ఒక్క విధమైనటువంటి ఒక దృష్టిలో ప్రవేశించాలి. Both ears should act unitedly to listen to the divine mystery of చాలా మంది God. మోడర్న్ ఏజ్ లోపల ఆధునిక యుగం లోపల కాన్సన్ట్రేషన్ అంటే ఒక మనసును మాత్రమే ఒక పెట్టడం అనుకుంటున్నారు. But in the modern age, we take the చాలా concentration and the పొరపడుతున్నారు. mind. You are mistaken. ఈ పంచేంద్రియముల యొక్క సహాయం లేకుండా మనసు ఒక క్షణమైనా నిలిచడానికి వీలు కాదు. And the mind cannot remain in a state of concentration without ఈ the senses. పంచేంద్రియముల యొక్క వశం చేసుకున్న తర్వాతనే మనసు ఒక చోట నిలిచడానికి వీలవుతుంది. If only you control the senses, you can concentrate your mind. కనుక మొట్టమొదట మన దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి. So we should control our look. నాలుగు కేవలం ఒక పదమును చెప్తుంది, రుచిని చూస్తుంది. The tongue can taste and speak. ఈ దృష్టి అట్లాంటిది కాదు. But looks are not like that. జగత్తునే దీనిని ప్రసరింపజేస్తుంది. In fact, it is spread all over the world. జగత్తంతా సంచరిస్తుంది. It moves about the world. సర్వదృశ్యమును తనలో It ప్రవేశపెట్టుకుంటుంది. will take all the scenario around కనుకనే it. see no evil, see what is good. See no evil, see what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Talk no evil, talk what is Think good. no evil, think what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. Do no evil, do what is good. This is the way to God. ఈ పంచేంద్రియములు కూడాను మొట్టమొదట మనం వశం చేసుకొని పవిత్రమైన దానిలో ప్రవేశపెట్టాలి. We should have a control on the 5 senses and see that they tread along the righteous. समस्त लोका सुखिनो भवन्तु.